Hello everyone, welcome to Python Life YouTube channel. So, in Python Life YouTube channel, we are starting basic to advanced SQL అనేటువంటి కాన్సెప్ట్స్ స్టార్ట్ చేస్తున్నాం. వాటికి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ అంటే సమ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేటువంటి వాటికి ఆన్సర్స్ అనేటువంటి ఇక్కడ చేస్తున్నాం. దాంట్లో వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఈజ్ ఓకేనా SQL ఎర్రర్ హ్యాండ్లింగ్. హౌ టు అవాయిడ్ కామన్ మిస్టేక్స్ అంటే మనము వైల్ యూజింగ్ ఎస్క్యూఎల్ సో ద ఎక్స్పీరియన్స్డ్ డెవలపర్ కెన్ ఆల్సో సమ్టైమ్స్ మేక్ మిస్టేక్స్. వాట్ మిస్టేక్స్ he can make and how that mistakes can be resolved, those things we are discussing here. So here SQL structured query language, that means it is a tool to manage the RDBMS concepts. RDBMS, why it is called RDBMS means here the data is implemented in a tabular format. అంటే ఇక్కడ మనం డేటా అనేటువంటిది ఏ ఫార్మాట్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నామండి అంటే టేబులర్ ఫార్మ్. డేటా రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్. టేబుల్ ఈజ్ నథింగ్ బట్ రిలేషన్. సో అందుకే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్తున్నాం. రిలేషనల్ డేటాబేస్ అని చెప్తున్నాం. మరి ఇక్కడ ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి మనం దేన్ని మ్యానిపులేట్ చేస్తున్నాం, రిలేషనల్ డేటాబేసెస్ అనేటువంటి దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నాం. సో వైల్ మ్యానిపులేటింగ్ ద రిలేషనల్ డేటాబేసెస్, even the experienced developer can also make some mistakes. Okay na? while using while writing SQL queries, the experienced person also makes some mistakes. Those mistakes, it may be some performance issues, or it may be getting some incorrect results, or it may be security issues. Those may get while using SQL queries. So now, how to avoid those things? అంటే వాటిని ఎట్లా అవాయిడ్ చేస్తాం అండ్ ఆ మిస్టేక్స్ కు మెయిన్ రీజన్స్ ఏంటి అంటే నాట్ యూజింగ్ మిస్టేక్స్ ఎట్లా వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి? ఓకేనా, నాట్ యూజింగ్ ఇండెక్సెస్. ఇండెక్స్ మీన్స్ వాట్? ఇండెక్స్ మీన్స్ ఇట్స్ ఏ ఏంటండి? ఓకే, సో వాట్ డేటా వి ఆర్ స్టోరింగ్ ఇన్ విచ్ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక స్టూడెంట్ టేబుల్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నా. మరి స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ నెక్స్ట్ ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్, అడ్రస్ ఆఫ్ ది స్టూడెంట్ అనేటువంటి ఫీల్డ్స్ ని యూజ్ చేస్తున్నా. మరి నేమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేటువంటివి, నేమ్స్ అనేటువంటివి ఇట్ మే బి డూప్లికేట్ నేమ్స్ అనేటువంటివి ఉంటాయి. మరి ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ అనేటువంటి నేమ్ ఒక 10 మెంబర్స్ ఉంది. మరి నరేష్ అనేటువంటి నేమ్ను మనము యూనిక్ గా ఎట్లా ఓకేనా ఐడెంటిఫై చేయాలి అంటే దానికంటే ముందు మనం ఏం తీసుకోవాలి, ఒక ఓకేనా ఐడి అనేటువంటి ఫీల్డ్ తీసుకోవాలి. ఐడీస్ అనేటువంటి వాటిని యూనిక్ గా జనరేట్ చేస్తాం. ఇప్పుడు ఆ ఐడి తోటి ఆ 10 మెంబర్స్ ను మనము ఓకేనా ఇండివిజువల్ గా యూనిక్ గా ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎట్లా అనేటువంటిది మనం తర్వాత మన కాన్సెప్ట్స్ లో డిస్కస్ చేస్తాం. లైక్ వైజ్ హియర్ ఆల్సో ఓకేనా ఇండెక్సెస్ లేకపోతే ఏంటి ప్రాబ్లం అనేటువంటిది చూద్దాం. ఓకేనా, హియర్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ మిస్టేక్ ఈజ్ నాట్ యూటిలైజింగ్ ఇండెక్సెస్ ఎఫెక్టివ్లీ. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక రో అనేటువంటిది ఎక్కడ స్టోర్ అయ్యింది, ఆ స్టోరేజ్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ఇండెక్స్. ఒకవేళ ఇండెక్స్ అనేటువంటిది లేకపోతే మీ కంప్యూటర్ మెమరీ అనేటువంటిది ఇట్ ఈస్ హ్యూజ్ ద ఓకేనా
స్టోరేజ్ డివైస్. ఆ హ్యూజ్ స్టోరేజ్ డివైస్ లో ఆ పర్టికులర్ రో అనేటువంటిది ఎక్కడ స్టోర్ అయ్యింది, ఆ పర్టికులర్ టేబుల్ అనేటువంటిది ఏ మెమరీ అడ్రస్ లో స్టోర్ అయ్యింది అనేటువంటి దాన్ని ఫైండ్ అవుట్ చేయడం అనేటువంటిది ఓకేనా. ఇట్స్ కాంప్లెక్సిటీ, ఇట్స్ వేస్టింగ్ ఆఫ్ టైం. సో అందుకు మనం ఏం చేయాలి, ఇక్కడ ఇండెక్సెస్ అనేటువంటి వాటిని యూజ్ చేయాలి. పర్ఫార్మెన్స్ అనేటువంటి దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. సో యూజ్ ద ఇండెక్సెస్. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనేటువంటిది నేను చెప్తాను. ఇన్ కేస్ ఆఫ్ నేను మీకు ఒక ఓకేనా ఏం చేసిన, ఒక టెక్స్ట్ బుక్ అనేటువంటిది ఇచ్చిన. టెక్స్ట్ బుక్ ఫ్రంట్ లో ఇండెక్స్ పేజెస్ అనేటువంటి వాటిని చించేసిన లేవు. డైరెక్ట్ పేజ్ 1 నుంచి ఓకేనా ఏ టాపిక్స్ ఏందనేటువంటిది డైరెక్ట్ బుక్ అనేటువంటిది ఉంది. దెర్ ఇస్ నో ఇండెక్స్ పేజ్. సో నేను ఒక టాపిక్ అనేటువంటి చెప్పిన, వ్యూ అనేటువంటి కాన్సెప్ట్ ను ఓపెన్ చేయండి టెక్స్ట్ బుక్ లో అని చెప్పిన. అప్పుడు నువ్వేం చేస్తావు, వ్యూ అనేటువంటి టాపిక్ ఎక్కడ ఉంది అని చెప్పేసి ఫస్ట్ పేజ్ నుంచి ఓకేనా స్టార్టెడ్ యువర్ సర్చింగ్. ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్ అండ్ ఇట్లా సర్చింగ్ 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 సర్చింగ్. ఇది ఎక్కడ ఒక 800 పేజ్ లో నీకు ఓకేనా అవైలబుల్ గా ఉంది. అంటే 800 పేజ్ వరకు నువ్వు ఏం చేస్తున్నావు, ఫస్ట్ నుంచి 800 వరకు ప్రతి పేజ్ నువ్వు చెక్ చేస్తున్నావు. దీని నుంచి నీకు ఏమైతుంది, వేస్టింగ్ ఆఫ్ టైం. అదే ఒకవేళ నీకు ఇండెక్స్ పేజ్ అనేటువంటిది ఉంటే నువ్వు బుక్ ఓపెన్ చేసి సర్చింగ్ స్టార్ట్ చేయి. ఎక్కడ చెక్ చేసుకుంటావు, ఇండెక్స్ పేజ్ లో చెక్ చేసుకుంటావు. ఇండెక్స్ పేజ్ లో ఏం చేస్తావు, వ్యూ అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడ ఉంది, టాపిక్ నేమ్ ను చెక్ చేస్తావు. వ్యూ, వ్యూస్ ఓకేనా 800 పేజ్. డైరెక్ట్లీ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద 800 పేజ్, నాట్ సర్చింగ్ ఫ్రమ్ పేజ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 2, పేజ్ నెంబర్ 3. Now directly you are opening the 800 page. So that leads to improve the performance. అంటే ఇండెక్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయకపోతే డేటాబేస్ లో ఓకేనా పర్ఫార్మెన్స్ అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. సో యు మస్ట్ యూజ్ ద ఇండెక్సెస్. ఇది ఓకేనా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఓకేనా నెక్స్ట్ ఏమని చెప్తున్నాం, సో ఫెయిల్యూర్స్ టు యూజ్ ట్రాన్సాక్షన్స్. ఓకేనా ట్రాన్సాక్షన్స్, ట్రాన్సాక్షన్ మీన్స్ ఇట్ ఈస్ ఏ యూనిట్ ఆఫ్ వర్క్. మరి ఇక్కడ ఫెయిల్యూర్స్ టు యూజ్ ట్రాన్సాక్షన్స్ మీన్స్ వాట్, ట్రాన్సాక్షన్స్ ensures data consistency and integrity by grouping related SQL statements into a single unit of work. నేను అదే చెప్పిన, ట్రాన్సాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ యూనిట్ ఆఫ్ వర్క్. మరి ఈ ట్రాన్సాక్షన్ అనేటువంటిది ఎట్లుండాలి అంటే కన్సిస్టెన్సీ, ఎగ్జాక్ట్ ఓకేనా డేటా అనేటువంటి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ ఇంటిగ్రిటీ, దట్ మీన్స్ ఓకేనా కంబైన్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్, డిఫరెంట్ టేబుల్స్, వీటన్నిటిని కలిపి మనము ఒక ట్రాన్సాక్షన్ గా ఫామ్ చేస్తున్నాం. మరి ఈ ఫామ్ చేసేటప్పుడు ఫెయిలింగ్ టు యూజ్ ట్రాన్సాక్షన్స్ కెన్ లీడ్ టు డేటా ఇన్కన్సిస్టెన్సీ ఇన్ కేస్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ ఫెయిల్యూర్స్. ఈ ప్రాపర్ గా ట్రాన్సాక్షన్ అనేటువంటి దాన్ని నువ్వు క్రియేట్ చేయకపోతే నీకు ఇన్కన్సిస్టెన్సీ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఒక స్టూడెంట్ ఒక ఫ్యాకల్టీ మధ్యలో ఒక రిలేషన్షిప్ అనేటువంటిది రాస్తున్నా. ఏమని ఓకేనా ఒక పర్టికులర్ స్టూడెంట్ అనేటువంటి వాడు అండర్ విచ్ ఫ్యాకల్టీ ఓకేనా హీఈస్ ట్రైనింగ్ అనేటువంటిది ఒక ట్రాన్సాక్షన్ రాస్తున్నా నేను. ఇప్పుడు ఈ స్టూడెంట్ టేబుల్ ను ఫ్యాకల్టీ టేబుల్ ను మనం ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేస్తే నీ క్వశ్చన్ కు ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. అది కాకుండా ఫ్యాకల్టీ టేబుల్ ఏంటి స్టూడెంట్ టేబుల్ ను కోర్సు టేబుల్ తోటి ఇంటిగ్రేట్ చేస్తే నీ క్వశ్చన్ కు ఆన్సర్ రాదు, ఇన్కన్సిస్టెంట్ డేటా వస్తుంది.
సో అంటే నీవు ప్రాపర్ యాసిడ్ ప్రాపర్టీస్ అనేటువంటి వాటిని యూజ్ చేసి ట్రాన్సాక్షన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయమని చెప్తున్నాం. అండ్ ఆల్సో నెక్స్ట్, if you not using null values, so you will get some problems. అంటే ఇక్కడ నాట్ హ్యాండ్లింగ్ నల్ వాల్యూస్ ప్రాపర్లీ, నువ్వు నల్ వాల్యూస్ అనేటువంటి వాటిని ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి. ప్రాపర్ గా ఎట్లా యూజ్ చేసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ డేటాను ఎంటర్ చేస్తున్నా. ఏమని ఎంటర్ చేస్తున్నా? స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్, అడ్రస్ అనేటువంటివి ఎంట్రీ చేస్తున్నా. మరి ఈ డేటాను ఎంట్రీ చేసేటప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఆ స్టూడెంట్ యొక్క ఏజ్ అనేటువంటిది నాకు తెలియనప్పుడు అప్పుడు నేను అక్కడ ఏం చేయాలి? ఓకేనా, నల్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. నల్ అనేటువంటిది యూజ్ చేయకుండా అక్కడ జీరో అనేటువంటి దాన్ని మనం యూజ్ చేయకూడదు. అండ్ వేరే ఏ వాల్యూని యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఆ పర్టికులర్ టైంకు ఆ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు కాబట్టి అక్కడ నేను నల్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. ఓకేనా? సో నల్ ఈజ్ నథింగ్ బట్ అన్డిఫైన్డ్ వాల్యూ, అన్నోన్ వాల్యూ. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎనీ వాల్యూ. ఒకవేళ నువ్వు అక్కడ ఏదైనా వాల్యూ అనేటువంటి దాన్ని ఇనిషియలైజ్ చేస్తే దట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది స్టూడెంట్ అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా నల్స్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేయాలి. అండ్ నల్స్ ను నువ్వు రిట్రైవ్ చేసేటప్పుడు కూడా ఓకేనా, వేర్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ ఏజెస్, ఎవరికైతే ఏజెస్ అనేటువంటివి నల్ ఉన్నాయో ఆ డేటా అనేటువంటివి నువ్వు డిస్ప్లే చేయాలి. అప్పుడు వేర్ కండిషన్ లో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఏజ్ ఈక్వల్ టు నల్ అనేటువంటి దాన్ని యూజ్ చేయకూడదు. ఓకేనా? వేర్ ఏజ్ ఈజ్ నల్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. ఈజ్ నల్ అంటే ఇక్కడ ఈక్వల్ అనేటువంటి దాంతో నువ్వు నల్లును కంపేర్ చేయకూడదు. ఈక్వల్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే అక్కడ వాల్యూ ఉన్నప్పుడు. బట్ నల్ అనేటువంటిది ఇట్ ఈస్ అన్నోన్ వాల్యూ, అన్డిఫైన్డ్ వాల్యూ, ఆబ్సెంట్ ఆఫ్ వాల్యూ. మరి అసలు నీకు వాల్యూ ఏందో తెలియనప్పుడు ఈక్వల్ ఎట్లా యూజ్ చేస్తామండి? యూజ్ చేయకూడదు. So these are the some common mistakes while performing using SQL commands. So experienced persons also sometimes make these kind of mistakes, and to avoid these mistakes and you will get proper queries, and in our regular sessions we will discuss these things with practically. Okay, so and we are going to start the batch in next month. So that batch details is ఇక్కడ ఈ వెబ్సైట్ లో మీకు అవైలబుల్ గా ఉన్నాయి, పైథాన్ లైవ్. అండ్ ఇన్ దిస్ పైథాన్ లైవ్ .in/oracle-live.html is the website. సో ఇన్ దిస్ వెబ్సైట్ సో ఇక్కడ మనం ఏం కోర్సును లాంచ్ చేస్తున్నామండి అంటే బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్. సో దీంతో పాటు పిఎల్ఎస్క్యూఎల్ ను కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఓకేనా, ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది నేర్చుకున్నా కూడా అవర్ అల్టిమేట్ గోల్ ఈజ్ టు స్టోర్ ద డేటా ఇన్ కంప్యూటర్, దట్ మీన్స్ ఇన్ డేటాబేస్. అండ్ సో నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది నేర్చుకున్నా కూడా నీకు మినిమం నాలెడ్జ్ అనేటువంటిది డేటాబేస్ మీద ఉండాలి. మరి డేటాబేస్ మీద ఉండాలి కదా, మరి ఎస్క్యూఎల్ ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా, ఎస్క్యూఎల్ అనేటువంటిది నేర్చుకుంటే ఎస్క్యూఎల్ దాంతో పాటు రిమైనింగ్ ఏ డేటాబేస్ అయినా కూడా నీకు ఈజీ అని చెప్తున్నాం. ఓకేనా, బ్యాక్ బోన్ ఆఫ్ డేటాబేస్ ఈజ్ ఒరాకిల్ ఆర్ లేదంటే ఎస్క్యూఎల్ అని చెప్తున్నాం. అండ్ హియర్ వీఆర్ ప్రొవైడింగ్ ఓకేనా సిలబస్, హ్యూజ్ సిలబస్ వీఆర్ ప్రొవైడింగ్ హియర్. సో దిస్ ఈజ్ అవర్ సిలబస్. సో ఆల్మోస్ట్ ఒక 20 చాప్టర్స్ అనేటువంటి వాటిని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఏంటి, ఓన్లీ ఎస్క్యూఎల్ రిలేటెడ్
ఒక 12 చాప్టర్స్ ఆర్ దేర్, అండ్ PLSQL రిలేటెడ్ ఒక 8 చాప్టర్స్ ఆర్ దేర్. ఓకేనా, వీఆర్ కవరింగ్ హ్యూజ్ ఓకేనా టాపిక్స్ హియర్. ఓకేనా, సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ okay, all the best for your best career. Thank you.